అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, భూభారతిలో థర్డ్ పార్టీ యాప్ ద్వారా అయితే భారీ కుంభకోణం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లోకాయుక్త కూడా దీన్ని సుమోటోగా తీసుకుని విచారణకు కూడా ఆదేశించింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? డొంకంతా కదిలినట్టుగా ఇప్పుడు భూభారతికి సంబంధించినటువంటి అంశం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. జనగామ తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఇదంతా జరిగినట్టుగా జనగామ జిల్లా కేంద్రం నుంచి ఇదంతా కూడా బయటపడ్డటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలకు సంబంధించి లోకాయుక్త కూడా పలు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితి. ఈ కేసును సుమోటోగా తీసుకొని విచారణకైతే లోకాయుక్త ఆదేశించింది. సమగ్ర నివేదిక ఇవ్వాలని పలు కీలక శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా రెవెన్యూ భూపరిపాలన శాఖ చీఫ్ కమిషనర్, స్టాంపుల్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి కమిషనర్, అదేవిధంగా ఐజీ, మీ సేవా కమిషనర్, జనగామ జిల్లా స్టాంపులు రిజిస్ట్రేషన్ల రిజిస్ట్రార్ కు ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. భూభారతి అడ్డాగా భారీ కుంభకోణం అయితే బయటపడ్డటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. జనగామలో ఈ అంశానికి సంబంధించి గత నెల 24వ తేదీనే ఇదంతా కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఒకే రోజు గత నెల 24వ తేదీ, డిసెంబర్ 24వ తేదీన రిజిస్ట్రేషన్ లో విలువకు ఆధారంగా చెల్లించాల్సినటువంటి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలాన్ని పూర్తిగా చెల్లించకుండా అత్యల్ప మొత్తాలు మాత్రమే చలాన రూపంలో చెల్లించినట్లుగా ఆధారాలు అయితే లభించినట్లుగా జనగామ తహసీల్దార్, జనగామ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. భూ యజమానుల నుంచి మాత్రం పూర్తి స్టాంప్ డ్యూటీ, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీజును వసూలు చేసిన ప్రభుత్వ ఖజానాకు మాత్రం అత్యల్ప మొత్తం అయితే చేరినటువంటి పరిస్థితి. ఆ ఒక్కరోజే 10 రిజిస్ట్రేషన్లకు సంబంధించి మొత్తం 8,68,884 రూపాయలు మార్కెట్ విలువ ఆధారంగా ప్రభుత్వ ఖజానాకు చేరాల్సి ఉండగా 13,307 రూపాయలు మాత్రమే చేరింది. మిగతా 8,55,577 రూపాయలకు సంబంధించి ఒక స్కామ్ జరిగినటువంటి సందర్భం ఇది. జనగామ తహసీల్దార్ కార్యాలయం వేదికగా జరిగినట్టుగా తెలుస్తా ఉంది. యాదాద్రికి చెందినటువంటి ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకులు ఈ చలాలను ఎడిట్ చేసి పేమెంట్ చేసినట్లుగా ఇప్పటికైతే గుర్తిస్తున్నటువంటి పరిస్థితి. దీని వెనుక చాలా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు ఉండే అవకాశం ఉంది, అధికారులు కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా భావిస్తా ఉన్నారు. కేసుకు సంబంధించినటువంటి విచారణ అయితే ఇంకా కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. ఇక మొత్తానికి ధరణిని బంగాళాఖాతంలో కలుపుతానన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే భూభారతిని తెచ్చి మొత్తం రెవెన్యూ శాఖనే బంగాళాఖాతంలో కలిపేస్తోంది. భూభారతి రిజిస్ట్రేషన్లో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటమే అందుకు నిదర్శనం. ఈ కుంభకోణంపై అయితే లోకాయుక్త సుమోటాగా స్వీకరించి విచారణకైతే ఆదేశించింది.